అంటారు, పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటారు ఈ దీని రైట్. ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారు ఇందాక మీరు ఒక అంశం రెండు మూడు పాయింట్లు సార్. ఈ ఎస్ఐఆర్ ప్రొసీజర్ నడిచినప్పుడు ఏవైతే ఓట్లు డిలీట్ చేయబడ్డాయో వాటిని ప్రచురించమని పబ్లిష్ చేయమని అడిగిన తర్వాత కూడా చేయకపోగా సుప్రీంకోర్టును అప్రోచ్ అయిన తర్వాత బీహార్లో స్టేట్ వైడ్ మొత్తం కలిపి డిలీట్ చేయబడిన ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయలే. అక్కడ బూత్ వైజ్ బూతుల దగ్గర మీకు అక్కడ అంటే పంచాయతీల్లో సబ్మిట్ చేస్తారు, అక్కడ ప్రచురిస్తారన్నారే కానీ డిలీట్ చేయబడ్డ ఓట్లని పబ్లిష్ చేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ వెనకాడుతున్నప్పుడు ఇది ప్రజాస్వామికంగా జరుగుతుందా అంటే ప్రజలకి అనుమానాలు. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది ఒక పార్టీకో ఇది ప్రతిపక్షమో అధికార పక్షమో ఒకళ్ళకి ఫేవర్ జరిగిద్ది అని మేము మాట్లాడట్లా. కాకపోతే ఈ ప్రొసీజర్లో ఏమవుతున్నాయి అంటే వలస ఇప్పుడు డిలీటెడ్ ఓట్లు డెత్ ఓట్లు మస్తానరావు గారు చెప్పినట్లు అవి నిజంగానే ఇప్పుడు నేనే ఉన్నా సార్, ఒక వార్డులో ఉన్న ప్రజెంట్ నా ఉద్యోగరీత్యా ఇంకో వార్డుకు షిఫ్ట్ అవటమో లేదు రెంటెడ్గా ఇంకో బెటర్ సొసైటీలోకి వెళ్ళటమో జరిగింది. సో పాత ఓటుని నేను డిలీట్ చేసుకోవాలి కానీ కొత్తగా వచ్చి బిఎల్ఓనో ఎవరో ఒకరు నాకు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఓటు అలాట్ చేస్తున్నారు ఎలక్షన్ టైంకి, పాత ఓటుని నేను డిలీట్ చేసుకోవాలి. కానీ ప్రజలు ఎలా ఉంటారు అంటే అంత ప్రాధాన్యత ఎవరు ఆ ఓటు డిలీట్ చేసుకోవడానికి. సో డిలీటెడ్ ఓట్లు డెత్ ఓట్లు ప్రొసీజర్ అనేది యాక్సెప్టబుల్, కానీ మైగ్రేటెడ్ ఓట్లు డిలీట్ చేసే ప్రొసీజర్లో ఆ మైగ్రెంట్స్కి వేరే చోట ఓటు హక్కు కల్పించగలిగితే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, జనగణన ప్రారంభమైంది దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరికి జనగణన కంప్లీట్ అవుతుంది. ముమ్మాటికి ఉన్న జనాభా కంటే జనాభా పెరిగి చూపిస్తారు పెంచి. మరి ఓట్లు తగ్గి ప్రతి రాష్ట్రంలోనూ 10-15% ఓట్లు తగ్గుతుంటే జనాభా ఎలా పెరుగుతుంది? ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 97 కోట్ల ఓట్లు నమోదైతే కేవలం 67 కోట్ల ఓట్లు మాత్రమే పోలేని దేశవ్యాప్తంగా. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యాలు చెప్పాలంటే అందరం కలుపుకొని అనుకుంటే మరి ఇప్పుడు ఆ 97 కోట్లలో దగ్గర 10-15% తగ్గిస్తే మళ్ళీ ఓటర్ల సంఖ్య కొత్తగా ఓట్లు యాడ్ అయిన తర్వాత కూడా 85 కోట్లు లేనప్పుడు జనాభా ఎలా పెరిగింది సార్? అంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతీయుడిగా హక్కులుండి వలస వెళ్ళటం అంటే వలస అని ఎందుకు అన్ని పర్టికులర్గా చెబుతున్నాను సార్. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఎస్ఐఆర్ను విమర్శిస్తున్నాయి అన్నారు కదా, కారణం ఇక్కడ ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైనా వలస వెళ్ళిన వ్యక్తి తన సొంత ప్రాంతంలో ఉపాధి కల్పించలేని అధికారంలో ఉన్న ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ముమ్మాటికి ముందు ఉంటాడు. ఎందుకంటే తనకి ఇక్కడ ఉపాధి లేక వలస వెళ్లాల్సి వచ్చింది కాబట్టి. అలాంటి ఓట్లు తొలగించడం వల్ల ప్రతిపక్షానికి సంబంధించిన ఓట్లు తొలగించబడుతున్నాయి అనేది ప్రతిపక్ష వాదన. అంతేగాని మా వర్గం ఓట్లు తొలగించబడుతున్నాయి, మాకు అనుకూలమైన ఓట్లు తొలగించబడుతున్నాయి అనేది కాదు వాళ్ళ డిబేట్. ఏంటంటే మమతా బెనర్జీ అయితే స్పెసిఫిక్ గా చెబుతుంది మా ఓట్లని తీసేస్తున్నారని అంటుంది సార్. ఒక రాష్ట్రంలో ఒక నాయకుల గురించి కదా సార్, నేను ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నా. ఈ ప్రొసీజర్లో ప్రతిపక్షము అధికార పక్షం అనే మ్యాటర్ లేదు, కానీ వలస జీవులు మాత్రం అధికారంలో అది ఇప్పుడు ఒకవేళ మీరు తెలంగాణ తీసుకోండి సార్, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడి నుంచి ఎవరైనా వలస వెళ్ళారనుకోండి డెఫినెట్లీ వాళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటారు. అలా మీరు అనేది ఏంటి? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కూడా ఇలా మేము అక్కడి నుంచి వచ్చాం మాకు ఇక్కడ ఓటు హక్కు కల్పించండి అని అడిగితే ఇవ్వాలనే సార్? ఎన్ఆర్సీ సిఏఏ రన్ చేయమన్నాడు సార్, కంసాలు మోగిమంటే మోగించాము, ఏంటి నోట్లు రద్దు అని చెబితే కిలోమీటర్ల బారులు తీరాము ఏటీఎంల దగ్గర. ఇప్పుడు ఎన్ఆర్సీ సిఏఏ చేస్తానంటే ఎవరు సార్ అడ్డు చెబుతుంది? మెజారిటీ ఉంది కదా, చేయమనండి. ఎవరు వద్దన్నారు వాళ్ళని? రాజ్యసభలో కూడా మెజారిటీ వస్తుంది 16 తర్వాత చేయమనండి సార్. ఎవరు అబ్జెక్ట్ చేస్తుంది? ఎవరు చేయట్లా, కేవలం రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. మీరు బాగా అబ్జెక్ట్ చేస్తున్నారు కదా సార్. ఎన్ఆర్సీ చేయండి, మేము అబ్జెక్ట్ చేస్తున్నాం, మేము కాదన్నమా, మీకు మెజారిటీ ఉంది అంటే ఎందుకు ఆవేశపడతారు? మీరు చేయమంటే మేము చేయటమో, మీరు వద్దంటే మేము ఆగిపోవడం జరగదు. ముందు ఎన్ఆర్సీ చేయాలన్నా సిఏఏ చేయాలన్నా ఫస్ట్ ఎస్ఐఆర్ జరిగిన తర్వాతే అది జరిగింది. ఎందుకంటే ఎన్ఆర్సీ సిఏఏలో వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఓటర్ ఐడి. ఓటర్ ఐడి చూపిస్తూ కూడా మన సిటిజన్గా గుర్తింపు చేసే అవకాశాలు అందులో ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్లో ఆ ఓటర్ ఐడి కూడా ఉంది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎస్ఐఆర్ చేయాలి. ఇప్పుడు దాకా మనం చాలామంది మాట్లాడారు ఎలక్షన్ కమిషన్ గురించి, చాలామంది మాట్లాడారు. బట్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ లేదు కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా నేను కొన్ని మాట్లాడతాను సార్. ఎందుకంటే మొదట ఓటర్ ఐడి పబ్లిష్ చేసింది 1950-51లో మాత్రమే ఎస్ఐఆర్ జరిగింది. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 80 సంవత్సరాలు ఎస్ఐఆర్ జరగలేదు. జరిగేది ఐఆర్ జరిగింది సార్. ఐఆర్ జరిగింది జరిగింది సరే. ఇప్పుడు 2002లో ఎస్ఐఆర్ జరిగితే సార్, సరే జరిగింది అనుకోండి సార్. ఇప్పుడు నేనేం చెప్తాను ఇంకొక విషయం కూడా సార్, ఇంకొక విషయం
ఎస్ఐఆర్ జరగకుండా ఎన్ఆర్సీ సిఏఏ జరపకూడదు అంటే మరి ఆల్రెడీ ఒక రాష్ట్రంలో చేసి 7 లక్షల మందిని బందీలుగా ఉంచారు కదా ఈ రోజు. ఊరుకోండి, మరి అది వాళ్ళ అక్కడ చెమటలు- SIR జరపకుండా కాదు, చేశారు. సార్ మీరు ఊరుకోండి, వాళ్ళకి చెమటలు పట్టిస్తారు ఎందుకు నేను కాదు మాట్లాడి సార్, చేశారు కదా ఇప్పుడు అసలు జరిగింది కదా 7 లక్షల మందిని ఈ రోజు జైల్లో పెట్టారు కదా. ఇంకోటి పెద్ద ఇవి మన బ్రదర్ మాట్లాడతా మైగ్రేట్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ కి పలానా బూత్ లో ఉన్న ఓటు ఏ పార్టీకి వెళ్ళిద్ది అని చెప్పి ఢిల్లీలో ఉంది, వాళ్ళు చూడరు కదా, చూడలేరు. ఎలక్షన్ కమిషన్ సపరేట్ స్టాఫ్ ఉండదు, నాకు తెలిసి అదే సపరేట్ అటానమిక్ బాడీ అయినా సరే ఈవెన్ పోలీస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని వాళ్ళు తీసుకొని చేయించుకోవాలి. సో వాళ్ళకి ఏ ఓటు ఎవరికి వెళ్ళి తెలియదు ఎలా తెలిసి సార్? ఇంకోటి మీ ఓటు ఉంచారా డిలీట్ చేశారా అని చెప్పి ఎలా తెలుసుకుంటున్నారు? డెఫినెట్ గా వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ కానీ డ్రాఫ్ట్ రిపోర్ట్ కానీ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ మున్సిపాలిటీలోనో విలేజ్ లోనో అక్కడ ప్రచురితం చేసినప్పుడు లేదా ఆన్లైన్ లో పబ్లిష్ చేసినప్పుడే అరే నా ఓటు పోయింది, నా ఓటు డిలీట్ చేసిందని ఫస్ట్ తమిళనాడులో చూసుకుంటే మొదట 96 లక్షలు అన్నారు, ఫైనల్ గా ఎంత వచ్చింది? 75-76 లక్షలు వచ్చింది. అంటే మీనింగ్ ఏంది? నీ ఓటు ఉందో లేదని ఓటర్ తెలిసింది కాబట్టి, లేదా నా ఓటు ఉంచుకుంటున్నా నేను అక్కడ కాదు ఇక్కడ ఉంచుకుంటాను సమ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం అంటే ఓటర్ తెలుస్తుంది కదా. మరి ఓటర్ తెలిసినప్పుడు బయట ఎందుకు ఇవ్వట్లేదు మీరు అంటారు? సార్ ఇక్కడ కూడా ఒక అబ్జెక్షన్, 97 లక్షల ఓట్లు 2024 పార్లమెంట్ లో ఉన్న ఓటర్ ఐడి వైజ్ డిలీట్ చేయబడి 23 లక్షల ఓట్లు కొత్తగా యాడ్ చేయబడినాయి. అంటే 18 సంవత్సరాల నుండి ఫామ్ 16 అప్లై చేసుకొని కొత్తగా యాడ్ అయిన వాళ్ళు. అంతేగాని ఇప్పుడు ఫామ్ 8 ద్వారా నేను మైగ్రెంట్ అయ్యాను, నా అడ్రస్ మారింది అని కరెక్షన్ కోసం అప్లై చేసి 23 లక్షలు యాడ్ అవ్వాల. ఇప్పుడు సమయం ఇచ్చారు 1 నెల, ఆ సమయంలో యాడ్ చేసుకునేవి యాడ్ అవుతాయేమో, అంతేగాని ఇప్పుడు 23 లక్షలు కరెక్షన్ మీద యాడ్ అయినాయి కదా సార్. కొత్తగా ఓటు హక్కు దక్కించుకునేవాళ్ళు. బీజేపీ ఇక్కడ నాకు ఒక పాయింట్ అండి. ఇప్పుడు